హలో గాయ్స్, ఈ ఆడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అందుకే చేశాను. ఒకసారి చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. కింద లింక్ ఇచ్చాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో, చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడో. హలో గాయ్స్, నేను చాలా రోజులు బట్టి అయితే వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే నాకు ఖాళీ అయితే ఉండట్లేదు. కాలేజ్‌కి వెళ్తున్నానని చెప్పి ఖాళీ అయితే ఉండట్లేదు. సో, అందుకనే వీడియోస్ అయితే నేను లేట్‌గా పెడతాను. సో, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఓకేనా? ఓకే. ఇప్పుడు అయితే ఒక వీడియో అయితే వచ్చేసాను. ఇప్పుడైతే ఈ ఆడియో అయితే ట్రెండింగ్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ట్రెండింగ్‌లో ఉంది. సో, నేను ఈ వీడియోతో అయితే ఒకటి చేశాను. ఈసారి నుంచి నేను డైరెక్ట్‌గా నీ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయడం ఇవన్నీ చూపించననమాట. ఎందుకంటే లింక్స్ ఓపెన్ చేయడం ఇవన్నీ నా ఫస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. సో, ఒకవేళ ఫస్ట్ వీడియోస్ నుంచి ఎవరైనా లేదా దీనికి ముందు వీడియో ఏదైనా చూసుంటే మీకు ఐడియా వచ్చేస్తదనమాట. సో, నా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతది. ఓకేనా? సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది యూట్యూబ్‌లో ఇచ్చాను కింద డిస్క్రిప్షన్‌లో. సో, లింక్‌ని క్లిక్ చేసినాక మీకు ఇంపోర్ట్ వస్తుంది. ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంపోర్ట్ అని క్లిక్ చేసినట్టుగా ఇక్కడ ఎలర్ట్ మోషన్‌లోకి తీసుకొచ్చేస్తుంది. ఇట్లా వచ్చేస్తుందన్నమాట. అది ఎలా వస్తుందో కూడా ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్ చేశాను కదా! అందులో ఆల్రెడీ చూపించాను. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఓకేనా? ఇంపోర్ట్ వచ్చినాక ఇక్కడ చూడండి. లిరిక్స్ అయితే మీకు ఫాంట్ అయితే ఉండదు. మీరు ఫాంట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫాంట్ లింక్ నేను సపరేట్‌గా ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి గ్రూప్ 1 అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఓకేనా? ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి లిరిక్ అయితే ఉంది కదా! చూడండి ఇక్కడ లిరిక్ ఉంది కదా! సో, ఈ లిరిక్‌ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్ అనేది దాని నేమ్ ఫాంట్ అనేది క్లిక్ చేయండి. దాని నేమ్ సింపుల్ సిగ్నేచర్ అని ఒక నేమ్ ఉంటుంది. వ్యూ ఆల్‌లోకి వెళ్ళి ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కదా! దాన్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్‌లోకి వెళ్ళండి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఆల్రెడీ ఉంటదనమాట. సింపుల్ సిగ్నేచర్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా? సెర్చ్ చేసినంటే మీకు వస్తుంది. ఓకేనా? వచ్చినాక మీరు ఏం చేస్తారంటే ఇంపోర్ట్ చేసినాక మీకు ఇక్కడ ఎక్కడైతే మీకైతే అది చూపిస్తుంది. ఓకేనా? ఆ ఫాంట్ అయితే చూపిస్తుంది. చూడండి మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ సింపుల్ సిగ్నేచర్ చూసారా? ఈ ఫాంట్ నేను అప్లై చేసింది. సో, అట్లా ఒక్కో ఫాంట్ ఇగోండి ఒక్కో లిరిక్ ఉంది కదా! సో, ఓపిక మీద ఒక్కొక్క లిరిక్‌కి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చినాక మీకు కానీ ప్రాజెక్ట్‌లో ఒకవేళ ఆడియో లేకపోతే ఆడియో అనేది నేను సపరేట్ లింక్ ఇచ్చాను. వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఆడియో ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఓకేనా? ఎలా యాడ్ చేయాలో ఇంకా డౌట్ ఉంటే ప్రివ్యూ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఫోటోస్‌కి వచ్చేద్దాం. ఓకేనా? ఫోటోస్‌కి వచ్చినాక ఇక్కడ చూడండి. ఇగోండి ఒక్కొక్క గ్రూప్‌లో ఒక్కొక్క ఫోటో ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ ఒక ఫస్ట్ గ్రూప్‌ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్‌ని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా! సో, ఈ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా! చూడండి ఈజీగా చెప్తాను. కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ కోడ్ ఉంది కదా! సో, ఇక్కడ 1000 ఏదో కోడ్ ఉంటుంది మీకు. సో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ అయితే ఒకసారి యాడ్ చేసుకోండి. చూడండి ఒక యాడ్ చేసి చూపిస్తాను. సో, ఇగోండి ప్లస్ ఐకాన్ క్లిక్ చేశాను. యాడ్ అయిపోయింది. ఓకేనా? బ్యాక్ వచ్చేయండి. చూసారా? బ్యాక్ వచ్చినాక చూడండి ఒక ఫోటో యాడ్ చేశాను కదా! చూడండి ఆ ఫోటో అయితే ఇగోండి అయితే వచ్చింది. సో, నెక్స్ట్ గ్రూప్‌కి వెళ్ళండి. నెక్స్ట్ గ్రూప్‌లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్‌కి వెళ్ళాక ఇక్కడ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌ని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళండి. ఇక్కడ కోడ్ ఉంది కదా! సో, ఈ కోడ్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను. చూడండి ఓకేనా? ప్లస్ క్లిక్ చేసి సెలెక్ట్ చేశాను. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక చూడండి ఇక్కడ సెకండ్ ఓపిక మీద ఉండాలి అండి. ఓపిక అయితేనే టైం అయితే కొంచెం ఇవ్వండి. టైం లేకుండా ఎడిట్ అయితే రాదు. సో, టైం ఇవ్వండి కొంచెం ఎడిటింగ్‌కి. సో, ఇక్కడ ఇంకో గ్రూప్ దగ్గరికి వెళ్ళండి. థర్డ్ గ్రూప్‌కి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్‌ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ కోడ్ ఉంది కదా! సో, ఈ కోడ్‌ని క్లిక్ చేసి సో, ఇంకో ఇమేజ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే పైన యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో, కొన్ని ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే రొటేట్ ఆప్షన్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్కి వెళ్ళి రొటేట్ చేసుకోండి. ఇట్లా 90 డిగ్రీస్కి 0 డిగ్రీస్కి. ఓకేనా? రొటేట్ చేసుకుని పైకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా పైన ఆప్షన్కి వెళ్తే అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా? నేను ఎలా చేసానో అట్లా చేయండి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్క్రిప్ట్ చేయమవుతుంది. ఓకేనా? సో, నేను కొన్ని ఫోటోలు యాడ్ చేసి చూపించాను కదా! సో, అలాగా ఈ గ్రూప్లో ఉన్న ఫోటోలు అన్నింటికి యాడ్ చేసేయండి. ఓకేనా? యాడ్ చేసినాక ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంది కదా! సో, ఈ గ్రూప్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఓకేనా? ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసినాక ఇక్కడ మీకు ఆల్రెడీ 5 గ్రూప్స్ ఉంటాయి. సో, ఈ 5 గ్రూప్స్‌లో ఏం చేస్తారంటే గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళండి. ఇక్కడ సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు అక్కడ ఆల్‌లోకి వెళ్తే ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి.
బ్యాక్ రండి. జాగ్రత్తగా చూడండి, నేను 2 ఫొటోస్కి చెప్తాను ఎలా చేయాలో, మిగతా ఫొటోస్కి అన్నీ మీరు చేసుకోండి. ఓకేనా, సేమ్ ప్రాసెస్. ఓకేనా. సో ఇమేజ్ చూసారా, యాడ్ చేసినాక ఇక్కడ ఐకి ఇమేజ్కి మధ్యలో లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఓకేనా, రెక్టాంగిల్ కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చినాక ఈ పాత ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ అయితే ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేయండి. ఓకేనా, కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చి మీరు యాడ్ చేసిన ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసుకొని బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇమేజ్ క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్ క్లిక్ చేసి చివరి వరకు రండి. ఓకేనా, చివరి వరకు వచ్చి ఇక్కడ ఉంది కదా, సో ఈ సింబల్, సో ఈ సింబల్ని క్లిక్ చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చి ఈ పాత ఇమేజ్ అయితే డిలీట్ చేసి. ఓకేనా, డిలీట్ చేసినాక ఇక్కడ చూడండి ఇమేజ్ అయితే రొటేట్ అయిపోయింది. సో దీన్ని రొటేట్ చేసుకోండి. ఓకేనా, చూడండి 180 డిగ్రీస్కి రొటేట్ చేశాను. చూడండి, సో చూసారు కదా ఇమేజ్ అయితే అయిపోయింది. ఇక్కడ థర్డ్ వన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి సైజ్ అయితే డిక్రీజ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ పైకి ఇట్లా. సో అయిపోయింది, బ్యాక్ రండి. సో ఇక్కడ చూడండి, ఒక్కోసారి మీరు గ్రూప్ ఎడిట్ చేసినాక ఇక్కడ గ్రూప్ అయితే కట్ అవుతూ ఉంటుంది, చెక్ చేసుకోండి బాగా. ఇక్కడ చూడండి ఈ 4 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ 4 గ్రూప్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు ప్రతి ఒక్క గ్రూప్ ఉండాలి. మధ్య మధ్యలో మీరు ఇమేజెస్ యాడ్ చేసుకునేటప్పుడు చూడండి, నాకు ఇక్కడ కట్ అయిపోయింది, ఆటోమేటిక్గా కట్ అయిపోయింది అనమాట. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇగోండి ఈజీగా చెప్తాను చూడండి, ఈ యారో ఉంది కదా, సో ఈ యారోని క్లిక్ చేయండి. ఓకేనా, మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేసినాక చివరికి వచ్చేస్తారు. ఓకేనా, ఈజీగా వచ్చేస్తారు. వచ్చినాక ఇక్కడ చూడండి లాస్ట్లో అయ్యి ఉంది కదా, మీరు యాడ్ చేసిన ఇమేజ్. ఓకే, యాడ్ చేసిన ఒక గ్రూప్ అయితే లేదు కదా, ఈ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ టైమర్ పక్కన ఇది ఉంది కదా, సో చూడండి చూపిస్తున్నాను, ఇది ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, చివరి వరకు అయితే వచ్చేస్తుంది. ఓకే, ఆ గ్రూప్. సో అలాగా ప్రతి ఒక్క ఫ్రంట్కి వెళ్ళండి, ఫ్రంట్కి వెళ్ళి ప్రతి ఒక్క గ్రూప్కి. ఓకేనా, ప్రతి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి, మళ్ళీ ఇమేజ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఆల్లోకి వెళ్ళి. ఓకేనా, ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒక ఇమేజ్. సో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, క్లిక్ చేసి బ్యాక్ రండి. ఓకేనా, సారీ మరి బ్యాక్ వెళ్ళిపోయాను. సో ఎడిట్ క్లిక్ చేసి 1 మినిట్. సో చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేశాను కదా, సో ఒకసారి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళాక చూడండి, ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ అయితే ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి, ఇక్కడ మధ్యలో పెట్టి లాంగ్ ప్రెస్ చేసి రెక్టాంగిల్ కిందకి తీసుకురండి. తీసుకొచ్చినాక ఈ ఇమేజ్ని చివరి వరకు తీసుకొచ్చి డాట్ క్లిక్ చేసి చివరికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇమేజ్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం కిందకి తెచ్చుకొని. ఓకేనా, ఇందాక కాపీ ఎఫెక్ట్ ఆల్రెడీ చేస్తారు కదా, మరి ప్రతిసారి చేయవసరం లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. చూడండి, కాపీ చేయండి, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసినాక చూడండి యాడ్ అయితే అయిపోయింది. మీ పాత ఇమేజ్ అయితే డిలీట్ చేసేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, నేను ఈ గ్రూప్ని ఏలో ఇమేజ్ యాడ్ చేశాను, ఈ గ్రూప్ కూడా కట్ అయిపోయింది. సేమ్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి, చివరి వరకు వెళ్ళిపోతారు. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఈ గ్రూప్ రాలేదు కదా, సో ఇది క్లిక్ చేస్తే మీకు చివరి వరకు అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రూప్ వెళ్తారు, థర్డ్ గ్రూప్కి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేస్తారు. ఓకేనా, ఫ్రంట్కి రండి. ఓకేనా, ఫ్రంట్కి వచ్చి ప్లస్ ఐకాన్, మీడియా, ఆల్ ఇమేజెస్లోకి వెళ్ళండి. ఓకేనా, ఏదో ఇమేజ్లోకి వెళ్ళండి. ఓకేనా, ఇమేజ్ని యాడ్ చేయండి, బ్యాక్ రండి, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. ఓకేనా, కిందకి తీసుకురండి, కిందకి తీసుకొచ్చినాక ఈ చివరి వరకు తెచ్చుకోండి ఇమేజ్ని. మళ్ళీ ఫ్రంట్కి రండి, ఫ్రంట్కి వచ్చినాక ఇక్కడ చూడండి ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం సైజ్ తెచ్చుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, అండ్ అస్తమానం కాపీ చేయక్కర్లేదు, చెప్పాను కదా, ఒకసారి కాపీ చేస్తే మీరు ప్రాజెక్ట్ నుంచి బ్యాక్ వెళ్ళేంత వరకు అది మీ దాంట్లో కాపీ అయ్యి ఉంటుంది. ఓకేనా, పాత ఇమేజ్ అయితే డిలీట్ చేసేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడైతే 3 ఇమేజెస్ అయితే యాడ్ చేసి చూపించాను. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. 3 ఇమేజెస్ అయితే యాడ్ చేసి చూపించాను. ఓకేనా, ఈ 3 ఇమేజెస్ యాడ్ చేసి చూపించాను, మిగతా ఇమేజెస్ అన్ని మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా, చూడండి మిగతా ఇమేజెస్ అక్కడ చూడండి, మొత్తం నేను 3 చెప్పాను, ఇంకా 2 ఉంటాయి. సో మీరు మిగతా వీటికి ఇప్పుడు చెప్పిన సేమ్ ప్రాసెసే యాడ్ చేయండి. ఓకేనా, యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చినాక ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ ఇమేజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఇమేజ్ని క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఇక్కడ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని క్లిక్ చేయండి. ఓకేనా, కోడ్ని క్లిక్ చేసినాక ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే సో మీకు అక్కడైతే ఆ ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. సపరేట్గా ఎఫెక్ట్ అయితే యాడ్ చేయడం అవసరం లేదు. ఓకేనా, చూడండి ఇక్కడ ఇమేజ్ని కూడా యాడ్ చేస్తున్నారు, ప్లస్ ఐకాన్, కలర్ అండ్ ఫీల్డ్, కోడెడ్లోకి వెళ్ళండి. ఓకేనా, కోడెడ్లోకి వెళ్ళినాక ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నారు, ప్లస్ ఐకాన్, చూడండి ఇక్కడ ఏమైతే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. సో అట్లా
అట్లా మొత్తం ఇమేజెస్ అన్నిటికి చూడండి, ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా. సో ఇమేజెస్ అన్నిటికి అలా కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీరైతే పెట్టేసుకోండి. ఓకేనా? ఎంతవరకు అంటే సారీ, ఇది చూడండి లాంగ్ వెళ్ళిపోయింది. చూడండి గ్రూప్ అనేది ఒక్కోసారి ఇలా లాంగ్ వెళ్ళిపోయినప్పుడు చూడండి బీట్ ఎంతవరకు అయితే లాస్ట్ ఎంతవరకు అయితే బీట్ ఉందో అంతవరకే చేసుకోండి, ట్రిమ్ చేసుకోండి. ఓకేనా? ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? గ్రూప్ చూడండి ఇంత చివరికి వచ్చిందో. సో ఇక్కడికి ఈ గ్రూప్ అయితే కట్ చేసుకోండి 7 seconds 12 దగ్గర. ఓకేనా? బ్యాక్ వచ్చి సో అయిపోయింది. సో మీరు అట్లా చేసుకున్నాక ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బ్యాక్ వస్తే ఇక్కడ సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ చేసుకోండి మీకు నచ్చిన క్వాలిటీలో. తర్వాత సేవ్ బటన్ వస్తుంది, సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.